ప్రత్యేకంగా వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులైన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు మన వెంకయ్య నాయుడు అన్నగారికి, అదేవిధంగా చీఫ్ జస్టిస్ రమణ గారికి, మన స్పీకర్ అయిన మన అన్నగారికి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఎండి గారైన రాధాకృష్ణ అన్న గారికి, రాఘవేంద్ర సార్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులకు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, తానా సభ్యులకు, నాతోటి మహిళలకు, యువతకు, ముఖ్యంగా మన నన్నపనేని మోహన్ గారికి, నాదేండ్ల గంగాధర్ గారికి, జంపాల చౌదరి గారికి, సతీష్ వేమన గారికి, జయ తావెళ్ళ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంకి ఎన్నోసార్లు కూడా నన్ను కూడా ఆహ్వానించారు మన తానా తెలుగు వాళ్ళందరూ కూడా. ఒక్కసారి మీరు తానా సభలకు రావాలో కానీ చాలాసార్లుగా నన్ను పిలిస్తే నేను కూడా రాలేకపోయాను. కానీ నిన్న వచ్చి చూసిన తర్వాత నేను తానా సభ ఎందుకు మిస్ అయ్యాను అనేది ఒక్కసారి నేను కూడా ఆలోచించాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంటారో తెలుగు వాళ్ళు అంతకన్నా ఎక్కువగా గొప్పగా అభిమానించేవాళ్ళు. కానీ పిల్లలకి తెలుగు నేర్పించడం కానీ, చిన్నపిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే అన్ని రకాలుగా చాలా ఎక్కడో అమెరికాలో పుట్టారు పెరిగారు, వాళ్ళకు తెలుగు రాదేమో అని చాలామంది మాలాంటి వాళ్ళు కూడా అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ ఇంట్లో తెలుగు నేర్పించడం కానీ, వాళ్ళ బట్టలు కట్టే విధానం కానీ, వాళ్ళ డ్యాన్సులు అయితే మీరు చాలా చక్కగా నేర్పించిన దానికి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఇంకొకసారి కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. చాలా వరకు ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడికి వచ్చారంటే అది కేవలం మన చంద్రబాబు నాయుడు గారి వల్లే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు ఐటీ లాంటివి కూడా తీసుకొచ్చారు కాబట్టి అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి మనం జాబ్స్ కూడా చేస్తున్నామంటే కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎప్పుడూ కూడా మనం తెలుసుకోవాలని కూడా చెప్తున్నా. ఈరోజు మన రాష్ట్రం విడిపోయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివని ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అంటారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నాం, ఆంధ్ర వాళ్ళు ఉన్నాం, కానీ మనం ఎప్పుడూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన. అందుకని రాష్ట్రం విడిపోయినా చాలా కష్టాల్లో కూడా ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ కూడా తెలుసు. కానీ అమెరికా నుంచి ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా అది మన రాష్ట్రంలో పెట్టాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటివి కూడా ఒక దత్తత తీసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లాలో కనీసం నీటి సమస్య ఎక్కువ ఉంది. నీటి సమస్య తీర్చాలంటే మీలాంటి వాళ్ళు అనంతపురం జిల్లా కరువు జిల్లాకు కూడా నిధులు పంపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, చాలా ఫ్యాక్టరీలన్నీ కూడా కంపెనీస్ అయితే ఇవన్నీ కూడా అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్రంలో మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ మీరు పెడతామంటే మేము ల్యాండ్ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తరపున ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ పుట్టిన వాళ్ళు చాలామంది మన పుట్టిన గడ్డ కానీ అవన్నీ మర్చిపోకుండా ఆ విలేజెస్ అన్నీ కూడా చాలా వరకు రకరకాలుగా కేంద్ర మంత్రి అంటే ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. స్మార్ట్ విలేజెస్ అని ఇవన్నీ కూడా పెట్టారు. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు దత్తత తీసుకొని గ్రామాలన్నీ కూడా అభివృద్ధి కూడా చేయాలని కూడా కోరుకుంటూ, ఇది జన్మభూమి మన ఊరు అంటే మన ఊర్లో కూడా ఇక్కడ మనం సంపాదించింది ఒక 1 రూపీ నెలకి ఒక 10 కాయిన్స్ పక్కకేసినా ఆ డబ్బులతో మన సొంత విలేజ్కి పంపిస్తే కూడా ఆ విలేజ్ కూడా మనం ఎంతో డెవలప్ కూడా చేసుకోవచ్చు. మీరే కాకుండా ప్రభుత్వం తరపున మా సహాయం మాకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా సొంత విలేజ్లో మనం ఎక్కడైతే పుట్టామో
ఆ పల్లెలు గుర్తుపెట్టుకొని అవన్నీ డెవలప్ చేయాలని ప్రత్యేకంగా మా తెలుగు వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ చాలా వరకు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన దానికి ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.